ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి ప్రత్యేకత, విశిష్టత గురించి, మరో విశేషం హయగ్రీవ జయంతి. ఈ సందర్భంగా జ్ఞానసిద్ధికి, ఐశ్వర్య ప్రాప్తికి హయగ్రీవుని ఎలా ఆరాధించాలి అనేటువంటి విశేషాలు శుభశ్రవణంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ పౌర్ణమి రాత్రి 12:43 వరకు ఉంది. వారం ఇందువారం లేదా సోమవారం. నక్షత్రం శ్రవణం ఉదయం 9:04 పూర్తవుతుంది. అనంతరం నక్షత్రం ధనిష్ట. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈరోజు మరో విశేషం సంస్కృత భాషా దినోత్సవం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి, శుక్ర, బుధుల సంచారం సింహక్షేత్రంలో, బుధుడికి వక్రస్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి, మూల త్రికోణ స్థితి, స్వక్షేత్ర స్థితి, కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అలజడి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు, నియంత్రించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. నూతన ప్రయోగాలు, పరిశోధనలు వంటివి ఫలిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. గృహ రీత్యా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రతిభ వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. మానసిక భీతి కూడా సమాంతరంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు నెమ్మదిగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆందోళన ఉంటుంది. అయినప్పటికీ అంతిమంగా విజయాలు పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్రమక్రమంగా పెరుగుతాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాలు మహిళలకు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు విద్యాపరంగా పొందగలుగుతారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ హయగ్రీవ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మానసిక క్లేశాలు కొనిమరుగవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశించినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాల్లో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేనటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారికి విస్మయాలకి దారితీస్తాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పోటీ పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అసహనం ఉంటుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు మహిళలు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. ప్రతిబంధకాలు వ్యవసాయ రంగం వారికి కూడా ఉంటాయి. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు పంచముఖి ఆంజనేయ స్వామిని
గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మొండి ధైర్యంతో కార్యక్రమాలు కొనసాగించి అనుకోనటువంటి ఆపదలు ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభ్యమవుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. రాజకీయ రంగం వారికి అవమానకర సంఘటనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. పిల్లల విషయంలో మహిళలకు అనుకూలత కొనసాగుతుంది. ఆనందకర పరిస్థితులు కూడా ఆహ్వానించగలుగుతారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రాముఖ్యత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాల్లో అలసత్వం తగ్గుతుంది. నేర్పరితనం పెరుగుతుంది. కార్యక్రమాలు చకచకా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలపడేటువంటి సూచనలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి న్యాయవాద వృత్తి వారికి మెరుగవుతుంది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మంచి అవకాశాలు పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ సంకేతాలు ఆర్థికంగా లాభిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ నియంత్రించగలుగుతారు. పరిస్థితుల్ని అదుపులోకి తీసుకుని తద్వారా విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి అభివృద్ధి వృత్తిపరంగా గోచరిస్తుంది. మహిళలకు సంతోష సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆత్మబలం పెరుగుతుంది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు వేగవంతంగా తొలగిపోతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవరోధాలు ఏర్పడినప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక అలజడి కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. తొందరపాటు స్వభావంతో కార్యక్రమాలు చేపట్టి తద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. 1-2 సార్లు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. శత్రువులు బలపడతారు. ఆధిక్యత పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు ప్రారంభించలేకపోతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. వైద్య వృత్తి వారికి ప్రాముఖ్యత తగ్గుతుంది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు మహాగణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన ఉంటుంది. త్వరితగతి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా కూడా
సమస్యలు ఎదురైనప్పటికీ అతిక్రమించి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలు శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి లాభిస్తుంది. నూతన ప్రయత్నాలు రాజకీయ రంగం వారికి అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. నూతన విధి విధానాల్లో ప్రాముఖ్యత పొందగలుగుతారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని భక్తి శ్రద్ధలతో మల్లెలతో పూజించి రవ్వకేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభకార్యాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు అధిగమించలేకపోతారు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆర్థిక ఒత్తిళ్లు కూడా కొనసాగుతాయి. అనుకోనటువంటి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కాలయాపన అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో కూడా కొనసాగుతుంది. ఆరోగ్య ఖర్చులు కూడా కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. వైద్య వృత్తి వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తిపరంగా తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి. మహిళలు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా తీసుకోవాలి. అనుకోనటువంటి సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు మహాసరస్వతిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా అవగాహనతో కూడినటువంటి విషయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలసత్వం ఉన్నప్పటికీ అంతిమ విషయాలు బలాన్ని కలిగిస్తాయి. నేర్పరితనం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు సవరించుకోగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఆధిక్యత పెరుగుతుంది. అనుకోనటువంటి సంఘటనల ద్వారా కూడా అనుకూలత సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అనుకూలంగా మలచుకుని ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ కాలభైరవ స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి మిరపగారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు పొందుతారు. అనుకోనటువంటి సంఘటనల ద్వారా మానసిక వేదనలు ప్రబలమవుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. మానసిక చిరాకులతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. అలజడి పెరుగుతుంది. ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయం, తొందరపాటు సలహాల ద్వారా కూడా సమస్యలు ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు, సలహాలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు మహాకాళి అమ్మవారిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు క్రమక్రమంగా కొనసాగించి అంతిమ విషయాలు శ్రమతో పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. అయినప్పటికీ సంతృప్తి కూడా సమంతరంగా ఉంటుంది. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అలసత్వంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆర్థిక బలం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రమను ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. తొందరపాటు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరించుకోలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పోటీ పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈరోజు మీన రాశి వారు శ్రీ కుమారస్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి
లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక ఉల్లాసంతో కూడినటువంటి విజయాలు సిద్ధించాలని, సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకుని ఆశించినటువంటి ప్రయోజనాల్లో విజయాలు సాధించాలని, గృహ విషయాలు అనుకూలించాలని, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాముఖ్యతని పెంపొందింప చేసుకోవాలని, శ్రావణ పౌర్ణమితో కూడిన సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.